కేంద్రం స్ట్రాటజీ మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందండి. ఒక పథకం ప్రకారం ప్లాంట్ని నష్టాల ఊబిలోకి పూర్తి చేసి స్టీల్ ప్లాంట్లో నష్టాలు వస్తున్నాయి. 33,000 కోట్ల అప్ అయిపోయింది. ఇంక ఈ ప్లాంట్ రన్ అయ్యే పరిస్థితి లేదని ఫేజ్డ్ మేనర్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫేజ్డ్ మేనర్లో 2021 నుంచి ఫేజ్డ్ మేనర్లో ఇందులో ఉన్న విభాగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వాళ్ళు ప్రైవేటీకరణ దశగా వెళ్తున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో కొంతమంది బీజేపీ ఎంపీలు మొన్ననే నేను విన్నా ప్రైవేటైజ్ చెయ్యం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ప్రైవేటైజ్ జరగదు అంటున్నారు. దాని మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రైవేటీకరణ జరగదు అని మనసావాచకరణ మీరు ఆ మాట మీద నమ్మినట్లయితే, గతంలో 6 నెలల క్రితం మోడీ గారు 2 టైమ్స్ వచ్చారు కదా విశాఖపట్నం. వచ్చేటప్పుడు ఇదే ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయమని ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వరు, ఒక ఎక్నాలెడ్జ్ చేయరు ఎందుకు పబ్లిక్కి? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, తెలంగాణలో సింగరేణి మైన్స్ ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు అక్కడ అపోజిషన్ పార్టీస్ అలిగేషన్ చేస్తే అక్కడ ప్రధాని గారు ఓపెన్గా వెళ్ళి చెప్పారు ప్రైవేటైజ్ చేయమని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఉన్న 3 పార్టీలు కూడా బీజేపీ అనుబంధ సంస్థలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ దీని పట్ల మాట్లాడేది లేదు. ఎలక్షన్ ముందు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మనందరికీ తెలుసు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఇది మాకు సెంటిమెంటు, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు వాజ్పేయి గారిని వ్యతిరేకించి నేను ప్రైవేటైజేషన్ ఆపాను, దీనికోసం ఎందాకైనా వెళ్తాను, పోరాడతాం, రాజీనామాలు చేస్తాం, ప్రాణాలు కూడా అర్పిస్తానన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ విషయంలో ఎక్కడున్నారో తెలియదు, సమాధానం లేదు.